తొందరగా లీడర్స్. మేడం రెడీగా ఉన్నారు. ఓకే లీడర్స్. మేడం సెక్షన్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శిరీష. నేను హోమ్ మేకర్ని. మాది చుండూరు దగ్గర వల్వేరులో ఉంటాం మేము. నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీని పరిచయం చేసింది అయితే తులసి శివాని గారు. ఓకే లీడర్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేది డయాబెటీస్, అదే షుగర్ వ్యాధి. మేడం షేర్ అవ్వట్లేదు, హోస్టింగ్ అడుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్క్రీన్ షేర్ అవుతుందండి. ఎస్ మేడం. ఓకే అండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డయాబెటీస్ గురించి, షుగర్ వ్యాధి గురించి. అసలు ఈ డయాబెటీస్ ఏంటి, ఎలా అనేది మొత్తం తెలుసుకుందాం ఒకసారి. మేడం స్క్రీన్ హారిజంటల్ పెడతారా? ఓకే ఓకే అండి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. డయాబెటీస్ అంటే మన చుట్టూ చూస్తూ ఉంటాం కదండి, షుగర్ వ్యాధి అని చెప్పుకుంటూ ఉంటారు కదా. మనకు తెలిసిన వారిలో కూడా ఎవరో ఒకరిలో ఉండే ఉంటుంది. అయితే దీని గురించి ఒకసారి చూద్దాం. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో ఉన్న 760 కోట్ల జనాభాలో 48 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే అది ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం 2020 సంవత్సరంలోనే ప్రపంచంలో సుమారుగా 42 లక్షల మంది కేవలం డయాబెటీస్ వల్లే చనిపోయారండి. దీనికి ముఖ్య కారణం మనలో దానికి సంబంధించిన షుగర్ వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం. అసలు షుగర్ అంటే ఏంటి,
దాని గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉంటాయి కదండి, అవనేవి గ్లూకోజ్గా తయారవుతాయి. ఆ గ్లూకోజ్గా మారినంత అప్పుడు బ్లడ్లో కలుస్తాయి. ఆ గ్లూకోజ్గా మారి అదంతా మన బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో నుంచి మన శరీరంలో ఉన్న కణాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీ ఉంటేనే మనం ఏదైనా మనకు శక్తి వస్తుంది, మనం పని చేసుకోగలం. అలా ఎనర్జీగా మారాలంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మన కణాల్లోనికి వెళ్ళాలి. ఆ కణాలు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఆ గ్లూకోజ్ నేరుగా కణాల్లోకి వెళ్ళలేదు. దానికి సహాయంగా ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. ఇన్సులిన్ ఉంటేనే మన కణాలు, మన సెల్స్ అనేవి ఆ గ్లూకోజ్ ని అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీగా మార్చి మనకు శక్తినిస్తాయి. ఆ ఇన్సులిన్ లేదు అంటే అవి అబ్జర్వ్ చేసుకోవు. ఇన్సులిన్ అనేది మనం ప్యాంక్రియాస్ నుండి తయారవుతుందండి. క్లోమ గ్రంథి అంటారు తెలుగులో. క్లోమ గ్రంథి నుండి మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ నుండి విడుదలవుతుంది. అయితే మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ని బట్టి ఆ ఇన్సులిన్ విడుదలవుతుంది జరుగుతుందండి. అయితే కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మన తీసుకునే ఫుడ్ కి తగినట్టుగా అది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ 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 కొంత కొన్ని సమయాల్లో తగినంత ఇన్సులిన్ విడుదల చేయలేకపోతుంది. అలాంటప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. తక్కువ మోతాదులో ఇన్సులిన్ విడుదల అవ్వడం వల్ల మనకి అది ఒక రీజన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కణాలకి అడ్డంగా కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన కణాలు అనేవి ఆ ఇన్సులిన్ ని అబ్జర్వ్ చేయలేవు, మన గ్లూకోజ్ ని కూడా తీసుకోలేవు. కాబట్టి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్, ఆ గ్లూకోజ్ అన్నవి అలానే మన బ్లడ్ లో ఎక్కువ మోతాదులో ఉండిపోవడం వలన మనకి షుగర్ వ్యాధి అనేది వస్తుంది. ఓకే లేడర్స్, క్లియర్? ఎస్ మేడం, క్లియర్ మేడం. ఇందులో మనకి టూ టైప్స్ ఉంటాయండి. ఈ డయాబెటీస్ లో టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే రోగ నిరోధక శక్తి నాశనం చేసేస్తుంది. బీటా కణాలు నాశనం అవ్వడం వలన ఇన్సులిన్ విడుదల అవ్వదు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఇది ఎక్కువగా చిన్న వాళ్ళలో వస్తుంది. దీనికి టాబ్లెట్స్ కూడా ఉండవు. మనం జీవితాంతం ఇన్సులిన్ బయట నుండి ఇంజెక్ట్ చేసుకుంటానే ఉండాలి. ఇది మన చేతిలో ఏముండదు. ఆటోమేటిక్ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని నాశనం చేస్తుంది, బీటా కణాలని. ఇది టైప్ 1 డయాబెటీస్. మనకి ఇప్పుడు ఎక్కువగా మనం చుట్టుపక్కల చూసేది ఎక్కువ టైప్ 2 డయాబెటీస్, మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. ఓకే, టైప్ 2 డయాబెటీస్ అనేది ఎలా మనకి వస్తుంది, ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలను బట్టి గ్లూకోజ్ తయారవుతుంది. మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ని బట్టి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ చేసి చేసి ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పెరిగిపోవడంతో ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ ని విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ విడుదల అవుతుంది, కానీ దానికి రియాక్ట్ అవ్వవు సెల్స్, అలానే తక్కువ విడుదలవుతుంది. అప్పుడు గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు, కాబట్టి దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. బాడీలో ఫ్యాట్, అలా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం వలన సెల్స్ కున్న లాక్స్ అనేవి కొవ్వుతో పేరుకుపోవడం వలన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. డయాబెటీస్ ఉన్న వారిలో 90% మనకి ఇండియాలో టైప్ 2 డయాబెటీస్ మాత్రమే ఉంది. అయితే మనం ఈ డయాబెటీస్ కి సంబంధించి మన వెస్టేజ్ లో ఉన్న వండర్ఫుల్ ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మనం చూద్దాము.
ఫస్ట్ వచ్చేసేసి నీమ్ క్యాప్సిల్స్ అండి. నీమ్ అంటే వేప. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజాడిరక్టా ఇండికా. దీన్ని మన పూర్వీకులు ఎన్నో ఏళ్లగా భారతీయ ఆయుర్వేదంలో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో దీనిని సర్వరోగ నివారణి అని కూడా పిలుస్తారు. వేపతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు గుణాలు కలిగి ఉంటాయి. వేప యాంటీబయాటిక్ గా ఉపయోగిస్తాం, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతో సాయం చేసి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ అవసరాన్ని 60 to 70% తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే డయాబెటిక్ నివారించడంలో ప్రభావవంతమైంది అని నిరూపించబడింది. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దాన్ని మన పెద్దవారు నీడ కోసమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించేవాళ్ళు. ప్రస్తుతం మనం ఉన్న ఈ అంటే పల్లెటూరులో అంటే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ సిటీస్ లో అట్లా వేప చెట్లు కనిపించడం కూడా తక్కువైపోయింది. కనిపించినా వాటిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడున్న జనరేషన్ కి అంతగా తెలీదు. దానికోసం మన కోసం వెస్టేజ్ నీమ్ క్యాప్సూల్స్ రూపంలో మనకి పరిచయం చేసింది. వెస్టేజ్ నీమ్ క్యాప్సూల్స్ మనం దేనికి ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాం. బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్ ని నివారిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, కడుపులో ఉన్న హానికర బ్యాక్టీరియాని చంపేస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది, వెస్టేజ్ ని మన స్కిన్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. మనం వీటిలన్నిటికీ ఎక్కువగా మనం డయాబెటీస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు ఉన్న షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది, బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది లీడర్స్. అలాగే మనం ఇది నీమ్ క్యాప్సూల్స్ ఎంఆర్పి వచ్చేసి 515 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చేసి 360 రూపాయలు. మనం దీన్ని 3 పూట్ల భోజనం తర్వాత 3 పూట్ల సజెస్ట్ చేయాలి. దీని పీవీ వచ్చేసి 12 పీవీ. నెక్స్ట్ ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ డయాబెటిక్ ఉన్న వారికి ఒక అద్భుతమైన దివ్య ఔషధం అని చెప్పవచ్చు. డయాబెటీస్ నుండి రక్షించుకోవడానికి వెస్టేజ్ మనకి ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్ ని అందించడం జరిగింది. ఇది ఒక 6 రకాల పదార్థాలతో తయారవుతుంది. సార్ అది కూడా చూద్దాం. మొదటిగా విజయ్ సార్, ఇది మన బ్లడ్ లో ఇది ఒక చెట్టు నుండి తీసిన చెక్క నుంచి చేస్తారు. ఇది మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించి కావలసిన మోతాదులో మెయింటైన్ చేస్తుంది. ఇక మన బాడీలో ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ దాల్చిని అంటే దాల్చిన చెక్క. ఇది మన బ్లడ్ లో గ్లూకోజ్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ని చిన్న ప్రేగ అబ్జర్వ్ చేసుకునే విధంగా చేస్తుంది. నెక్స్ట్ టర్మరిక్, పసుపు. ప్రారంభ దశలో ఉన్న డయాబెటిస్ నుండి రక్షిస్తుంది. బాడీలో ఉన్న ఇన్సులిన్ మరియు డ్రై గ్లిజరిన్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆమ్లా, ఉసిరి. డయాబెటిస్ ఉన్న వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ లోనికి ఇన్సులిన్ ని బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా చేస్తుంది. అంతేకాకుండా ఇది ఏకకాలంలో హై షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేసి నార్మల్ స్థాయికి తీసుకువస్తుంది. నెక్స్ట్ వన్ గుడిచి, తిప్పతీగ. ఇది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, ఆకలి అయ్యే విధంగా కూడా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా బరువు పెరుగుతారు, అదే విధంగా బరువు తగ్గుతారు. అలా జరగకుండా ఉండడానికి ఈ తిప్పతీగ చాలా మంచిగా సహాయపడుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చాహా. ఇది సీరం గ్లూకోజ్ స్థాయిని ఆక్సీకరణ కాకుండా చూస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ హైపర్ గ్లైసెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ 6 రకాల చెట్ల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు మన ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్. దీని నుంచి మనం ఎటువంటి ప్రయోజనాలను తీసుకోవచ్చు? ఎలాంటి వారికైనా హై షుగర్ లెవెల్స్ అయినా సరే నార్మల్ చేయడానికి సహాయపడుతుంది. గ్లైసిక్ హెల్త్ ను నార్మల్ గా ఉంచుతుంది. ప్యాంక్రియాటిక్ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. ఇన్సులిన్ స్రవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి పనిచేస్తుంది. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి దోహదపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి మంచి ఇమ్యూనిటీగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనం స్టీవియా పెడతామండి. స్టీవియా అనేది 0 క్యాలరీ స్వీట్నర్, ప్లాంట్ బేస్డ్ స్వీట్నర్. అంటే మనం ఒక చెట్టు నుండి, ఒక మొక్క నుండి తయారు చేసినటువంటి చక్కెర లాంటిది పౌడర్. దీనివలన 0 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి కొలెస్ట్రాల్ అనేది ఉండదు. అలానే ఇది మన షుగర్ తో పోలిస్తే 200 నుంచి 350 రెట్లు స్వీట్ గా ఉంటది, తీయగా ఉంటది. అయితే ఇది మనం షుగర్ పేషెంట్స్ కి చక్కెర బదులుగా వాడుకోవడానికి సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి తగినట్టుగా ఇప్పుడు కొంతమంది కాఫీ, టీలు అలా తాగుతూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు షుగర్ వాడుకోకుండా మన స్టీవియా వాడుకోవచ్చు చక్కగా. దీని ఎంఆర్పి వచ్చేసి 200 రూపీస్, టీపీ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్, పీవీ వచ్చేసి 4.67 పీవీ లీటర్స్. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నుంచి తీస్తారు ఈ ఫ్లాక్స్ ఆయిల్ నూనె. ఇందులో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడుతుంది. హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని సరిచేస్తుంది. క్యాన్సర్ కణాలను చంపడానికి కూడా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ నుండి ఉపశమనం కలుగుతుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. దీని నుండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్ మనకి. ఇందులో omega-3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఎటువంటి కొలెస్ట్రాల్ అట్లా ఏమి మన బ్లడ్ లో కానీ బాడీలో కానీ ఏమంటారు అడ్డు లేకుండా తొలగిస్తుంది, క్లియర్ చేస్తుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కూడా సరి చేస్తుంది. క్యాన్సర్ కణాలను చంపడానికి కూడా సహాయపడుతుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 810 రూపీస్, డిపి ప్రైస్ వచ్చేసి 570 రూపీస్, పీవీ వచ్చేసి 19 పీవీ. నెక్స్ట్ నోని. నోని ఫ్రూట్, తొగర ఫలం. ఇందులో 150కి పైగా పోషకాలు ఉంటాయి. ఈ నోని ఫ్రూట్ నుండి తయారు చేస్తారు మన నోని క్యాప్సిల్స్. దీనిని అమృత ఫలం అని కూడా అంటారు. దీనిలో 150 కన్నా అధికంగా పోషకాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. సర్వరోగ నివారిణి అని కూడా అంటారు.
అందుకే దీని నోనిని నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు. అంటే ఇది తీసుకోవడం వలన ఎలాంటి ఆపరేషన్ కి వెళ్ళవలసిన అవసరం ఉండదు, అలాగే ఎటువంటి ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి రోగాన్నైనా క్లియర్ చేస్తుంది వాడుతూ ఉంటే. అలాగే అన్ని అన్ని రకాల వ్యాధులకి మన నూనెని సజెస్ట్ చేయొచ్చు. అలానే బీపీ కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్, షుగర్ పెరగకుండా చేస్తుంది, మైగ్రేన్, హెయిర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, ఇలా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇటువంటి వ్యాధులన్నీ క్లియర్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో చాలా రకాల. అలానే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా పనిచేస్తుంది లీడర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి ఇవి 5 ప్రొడక్ట్స్ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం లీడర్స్. అయితే మనం వచ్చేసేసి హెల్త్ సప్లిమెంట్స్, మన మెడికేషన్ కాదు లీడర్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇది చివరిగా చెప్తాం అనుకున్నాను. మన ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్, మెడికేషన్స్ కాదు. ఇప్పుడు మన బయటైనా వాడుకోవచ్చు, మన దాంట్లోనే ఎందుకు వాడాలి అనే దాని గురించి కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. మన హెల్త్ సప్లిమెంట్స్ ఏంటంటే బయట మెడికేషన్స్ కూడా వాడొచ్చు, దానికి తగ్గట్టు కూడా తగ్గిద్ది, తగ్గకుండా ఉండదు, తగ్గుతుంది. కానీ ఏంటంటే బయట ఉండే ఈ ఫార్మాసిటికల్స్ లో డ్రగ్స్ కలుస్తాయి. ప్రతి ఒక్క మనం తీసుకునే మెడిసిన్ లో డ్రగ్స్ ఉంటాయి. అలాగే బయట నుంచి కొన్ని ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కానీ అవి కలుస్తూ ఉంటాయి. అదే మన సప్లిమెంట్స్ లో, హెల్త్ సప్లిమెంట్స్ లో ప్రతి ఒక్కటి ఆర్గానిక్ గా తీసుకున్నదేను. అలాగే బయట వేసుకునే మెడికేషన్స్ వల్ల తీసుకోవడం వలన మనకి వేరే, ఇప్పుడు మనం ఒక్కదానికే తీసుకుంటే అది వేరే రకంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ని సృష్టిస్తూ ఉంటాయి. అది వేరే దాని మీద, కిడ్నీ మీద, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అదే మన హెల్త్ సప్లిమెంట్స్ లో మనది ఫుడ్ ద్వారానే, తీసుకునే ఆహారమే మందుగా పనిచేయడం జరుగుతుంది. అలా మనం ఇచ్చే ఈ సప్లిమెంట్స్ మొత్తం ఫుడ్ కి సంబంధించే ఉంటాయి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము, అలానే మనం ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేయం. కాబట్టి నిదానంగా క్యూర్ అవుతుంది, కానీ ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. కొంత టైం టేకింగ్ అనమాట, కొంత టైం తీసుకుంటది ఏదైనా క్లియర్ అవడానికి. అలాగే ఇంకొకటి చెప్తాం అనుకున్నాను, ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు మనం తీసుకునే మెడిసిన్ మీద వాళ్ళు కింద వార్నింగ్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు బయట మెడికేషన్స్ మీద వార్నింగ్ అని కింద ఇస్తారు, ఓవర్ డోస్ మే బి ఇంజూరియస్ టు లివర్, కిడ్నీ అని. అలా ఏముండదు, మన దాంట్లో ప్రతి ఒక్కటి నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి మనం నమ్మకంగా వాడుకోవచ్చు. చాలా చక్కగా పనిచేస్తాయి. నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ని మీకు అందిస్తున్నాను. నాకు ఈ రోజు ఎక్కువ టైం కూడా లేదు, అందుకని నేను త్వరగా చెప్పవలసి వచ్చింది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా చెప్పినట్లయితే క్షమించండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు ఇవాళ. ప్రతిదీ పిన్ టు పిన్ ఎలా చెప్పారంటే, ఇప్పుడు ఇది ఆయుష్ లో ఉన్నది
గ్లూకో హెల్త్ ఉంది కదా, అందులో అంటే నాకు కూడా తెలియదు మేడం ఇప్పటి వరకుని. ప్రతిదీ ఎలా చెప్పారంటే కంపెనీ ఏమి వేసి తయారు చేస్తుందో అది ఆయుర్వేదమే, అందరికీ తెలియదు కదా అందులో ఏమేమి ఉన్నాయనేది. ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్పారు మేడం. లీడర్స్, మేడం చెప్పిన సెక్షన్ మీద మీకు ఏం అర్థమైందో మీరు ఫీడ్బ్యాక్ రూపంలో మేడం చెప్పండి. హ్యాండ్ చేయండి, ప్రతి ఒక్కరూ ఫీడ్బ్యాక్ ఇద్దాం. Okay. తులసి మేడం. థ్యాంక్ యూ సునీత మేడం, హోస్టింగ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం, నాకు ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ గా ఉంది. నో ప్రాబ్లం మేడం, బాగా చేస్తున్నారు. శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా త్వరగా సెషన్ ఎండ్ చేశాను. సారీ మేడం, నాకు కొంచెం వేరే పని ఉంది. పర్లేదు మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా సెషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, సో 21 మెంబర్స్ ఉన్నారు కదా లీడర్స్, పీపీటీ వచ్చేసి మేడమే ప్రిపేర్ చేసుకున్నారు. ఇట్లా చేయండి మేడం పలానా దానికోసం అని చెప్పాను. సో మేడమే ఓన్గా తన పీపీటీ రెడీ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రెజెంటేషన్ మనకి ఇవ్వడం జరిగింది. సో మేడం, మీరు ఈ రోజు ఏదైతే సెషన్ ఇచ్చారో ఎక్సలెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు అసలు షుగర్ ప్రాబ్లంతో ఎంతమంది ఇండియాలో బాధపడుతున్నారు, దానికి తీవ్రంగా ఎంతమంది గురయ్యి చనిపోతున్నారు. బట్ ఈరోజు 2 రకాల డయాబెటీస్ చిన్నపిల్లలకి ఏ విధంగా ఉంటుంది, సో నెక్స్ట్ నార్మల్ డయాబెటీస్ ఏంటి అని చెప్పి ఫస్ట్ షుగర్ కోసం మీరు అవేర్నెస్ ఇచ్చారు. బాగుంది మేడం, అది వండర్ఫుల్. నెక్స్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా, సో ఉన్న టైంలోనే మీకున్న టైంలోనే అడ్జస్ట్ చేసుకుని దాని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే పరిచయం చేసి అవి ఎలా పనిచేస్తాయి అని సో నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భారతి మేడం. గుడ్ మార్నింగ్ సునీత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీ వాయిస్ లో ఫస్ట్ బేస్ ఉంది మేడం. ఒక మాట మాట్లాడినా గానీ బాగా వస్తుంది వాయిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు నాకు ఎలా అనిపించిందంటే మీరు చెప్పడం ఫస్ట్ అది చెప్తాను. మీరు ఒక టీచర్ లా కాకుండా ఒక డాక్టర్ లా చెప్పారు. ఏంటంటే టీచర్ కి డాక్టర్ కి తేడా ఏంటంటే, టీచర్ ఏంటంటే ఒక లెసన్ చెప్పారు అనుకోండి, ఫాస్ట్ గా చెప్తారు, విషయం అర్థమయ్యేలా చెప్తారు. కానీ ఒక డాక్టర్ గారు ఏంటంటే చాలా స్లోగా చెప్తారు, విషయం అర్థమయ్యేలా చెప్తారు. మీది నాకు చూసి ఈ రోజు అదే అనిపించింది. చాలా స్లోగా చెప్పారు, పిన్ టు పిన్ అర్థమయ్యేలా క్లారిటీగా చెప్పారు. షుగర్ గురించి మాకు తెలియని కొన్ని విషయాలు చెప్పారు. అవి ఏంటంటే మేడం, షుగర్ వలన ఎంతమంది చనిపోయారు, అలాగే చాలా తీవ్రంగా షుగర్తో చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు జనాలు అనే విషయం అయితే తెలిసింది. తర్వాత దానికి మనకి నీమ్, గ్లూకో హెల్త్, స్టీవియా, ఫ్లాక్స్ ఆయిల్, ఇలా నూనె, ఆమ్లా, ఇలా సమ్ ప్రొడక్ట్స్ నేమ్స్ చెప్పారు. అవి మళ్ళీ ఏ ingredients తో తయారవుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా క్లియర్గా చేశారు, తక్కువ టైంలో చేసినా కానీ ఒక షుగర్ వ్యాధికి కావాల్సిన మన ప్రొడక్ట్స్ ఏంటి, అలాగే వాటి వల్ల యూజెస్, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పారు. మొత్తం క్లారిటీగా చెప్పారు. తర్వాత ఒకటి, బయట మెడిసిన్ వాడడం వల్ల మనకి ఒక ప్రాబ్లంకి వాడితే వేరే ప్రాబ్లము వస్తుంది. కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి ఒక ప్రాబ్లంకి వాడుతూ ఉంటే వేరే ఇంకో ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇదైతే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం మేడం. చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు
అవగాహన లేదు అండి షుగర్ గురించి. అందుకే దాన్ని దీర్ఘకాలిక వ్యాధి అని పొరపడుతున్నారు. అలా ఏం కాదు. మనం దానికి సంబంధించిన మంచి సప్లిమెంట్స్ వాడుతూ మన ఆహార అలవాట్లను మార్చుకోగలిగితే షుగర్ అనేది ఒక వ్యాధి కిందకే రాదు. మనం జస్ట్ దాన్ని సింపుల్ గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అవగాహన లేక అది పెద్ద దీర్ఘకాలిక వ్యాధిలా ఫీల్ అయిపోయి ఆ మెడికేషన్స్ వాడుకుంటూ ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు. కొంచెమైనా మారుతారు అన్న విధంగా, అంటే మన ద్వారా ఎవరికైనా చెప్పడం ద్వారా ఎవరైనా ఒక్కరికి చెప్పినా గానీ దాని గురించి కొంచెం అవగాహన ఏర్పడుతుంది అన్నట్టుగా ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు మేడం. స్లో అండ్ స్టడీలా చెప్పారు. నాకు ఒక విషయం తెలిసింది మేడం. ఈరోజు కొత్త విషయం ఏంటంటే పిల్లల్లో డయాబెటీస్ 1 వస్తే కనుక దానికి అసలు మెడిసిన్ కూడా లేదనే విషయం నాకు అసలు తెలియదు మేడం. ఇప్పుడు తెలుసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. భారతి థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీత భారతి మేడం. మేడం. థ్యాంక్ యూ భారతి మేడం. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వండర్ఫుల్ హోస్టింగ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మేడం మైకు మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సునీత మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. చాలా బాగుంది మేడం. హోస్టింగ్ చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. అయితే అయ్యో మేడం. స్టార్టింగ్ లో థ్యాంక్ యూ మేడం. అయితే స్టార్టింగ్ లో జూమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు తుని నుంచి కాల్ వచ్చింది మేడం. కొలాజిన్ అవైలబుల్ గా ఉన్నది అనేసి మల్లిక మేడం చేసి బిల్లు చేస్తున్నాను. అందుకు కొంచెం టైం పట్టింది నేను అటెండ్ అవ్వడానికి. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. శిరీష మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సెషన్ బాగుంది. ఇప్పుడు భారతి మేడం చెప్పారు కదా, పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుందనేది నాకైతే తెలియదు మేడం. మన ప్రొడక్ట్ ఎంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అంటే ఇంగ్లీష్ మందులు వాడతారు, హై అవుతుంది, లో అవుతుంది షుగర్ దీర్ఘకాలిక వ్యాధి కాకపోయినా సరే. మొన్న శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే రాజమండ్రి మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ ప్రాబ్లం వైపే వెళ్తున్నారు. అంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు మేడం. షుగర్ కి, నెల నెల చెక్ చేయించుకుంటున్నారు, మందులు తెచ్చుకుంటున్నారు. అయినా సరే షుగర్ పెరుగుతుంది, తగ్గుతుంది. తర్వాత కాళ్ళు చేతులు ఇలాంటి ప్రాణాల మీదకి రావడం, అది మనం న్యాచురల్ గా తయారైంది ఫుడ్ ద్వారా తగ్గించుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. మన సప్లిమెంట్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి మేడం. అది మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు, బాగా చెప్పలేదని ఏమీ అనుకోవద్దు. ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. సస్మోహన్ గారు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. కానీ నోని ఫ్యాక్సైలు ఇక్కడ అన్ని ఇవన్నీ వాడిన తర్వాత కూడా దాని గురించి కొంచెమే తెలుసు. ఇవాళ మీరు కొద్ది టైంలో కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. మాకు బాగా అర్థమైంది. ఫస్ట్ నోని అనేది పరగడుపున వేసుకుంటే నోని సర్వరోగ నివారిణి అని ప్రతిరోజు జూమ్ లో నేను వింటాను. నోని పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి కొందరు యూజ్ చేసామని జూమ్ లో చెప్తే విన్నాను మేడం. నేను కూడా 6గురికి ట్రై చేశాను. పిప్పి పన్ను ఉన్న వాళ్ళకి క్యాప్సిల్ ఓపెన్ చేసి దాని లోపల ఉన్నది పెడితే గనక చాలా చక్కగా పిప్పి పన్ను పెయిన్ అనేది తగ్గిపోయిందని నా దగ్గరికి ఒకళ్ళకి పెడితే వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటే అందరూ నా దగ్గరకు వచ్చారు. 6 మెంబర్ కి పెట్టాను. చాలా చక్కగా రిజల్ట్ వచ్చింది మేడం. తర్వాత వాళ్ళకి పెయిన్ అనేది కూడా లేదని చెప్పారు నాకు. 1 టైమే పెట్టింది కూడా, ఒక రోజు వచ్చారు, ఆ రోజే పెట్టాను, తర్వాత ఏమీ లేదన్నారు. ఇంకా ఇద్దరు వచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత రోజు కూడా పెట్టించుకున్నారు నా చేత. నోని క్యాప్సిల్ ఓపెన్ చేసి దాని లోపలిది మాత్రమే ఆ పిప్పి పన్ను ఎక్కడుందో అక్కడ వాళ్ళ చేతిలో పెట్టుకోండి అని చెప్పేశాను. ఫ్యాక్సైలు నోని ఇలాగా చాలా చక్కగా మీరు ఇవాళ బాగా వివరంగా చెప్పారు మేడం. నేనైతే యూజ్ చేస్తున్నాను. ఆమ్లా, అలోవెరా, ఫ్యాక్సైలు, నోని యూజ్ చేస్తున్నాను. నాకు
కొంచెం ప్రాబ్లం ఉండే గ్యాస్ అలాగా. మంచి రిజల్ట్ వచ్చింది మేడం నాకు. అండ్ 15 డేస్కే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను వాడిన తర్వాత వెయిట్ లాస్ అవ్వటం కూడా జరిగింది. బ్రేక్ఫాస్ట్ కూడా యూజ్ చేశాను, వెయిట్ లాస్ అవ్వటం కూడా జరిగింది. నన్ను చూసి చాలా మంది అడిగారు. నా పరంగా కొందరు కూడా యూజ్ చేస్తున్నారు మేడం. మంచిగా ఇవాళ మాకు మంచి సెక్షన్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మన వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మేడం. ఇందులో అసలు ఎటువంటి డోకా లేదు. మనది ఒకదానికి వాడితే 4-5 రకాలు తగ్గడమే కానీ పెరగడం అనేది ఉండదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటది. అంతే మేడం, టైం ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ తీసుకున్న మేడం. మంచి రిజల్ట్ వచ్చింది మేడం. రిజల్ట్స్ కన్ఫర్మ్ మేడం. రిజల్ట్ లేకుండా మాత్రం ఉండదు, ఎస్ తప్పకుండా మేడం. రిజల్ట్ ఉంటది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచిగా హోస్టింగ్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సుధారాణి గారు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు చెప్పారుగా మేడం, మనకి హెల్త్ సప్లిమెంట్ల గురించి షుగర్కి, చిన్నపిల్లల్లో వచ్చే షుగర్కి అసలు మనకి మెడిసిన్ అనేది లేదని. అవును మేడం, కొంతమందికి చిన్నపిల్లల్లోనే తినే ఫుడ్ వల్ల కానీ జంక్ ఫుడ్ వల్ల కానీ ఏదైనా కానీ వాళ్ళకి తీసుకునే ఫుడ్ వల్ల ఒక అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉన్నా కానీ కొంతమంది పిల్లల్లో కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మనం మెడిసిన్ అనేది వాడుతూ ఉంటారు బయట అయితే. కానీ మన హెల్త్ సప్లిమెంట్స్ మీరు చెప్పినట్టు ఆమ్లా, అలోవెరా, గ్లూకో హెల్త్, నూనె, ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పారు కదా మేడం, మనం వాడదగ్గ ప్రొడక్ట్. స్టీవియా కూడా మనకి షుగర్ ఎక్కువగా ఉన్న, హై షుగర్, లో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వీట్ బదులుగా, షుగర్ బదులుగా చక్కగా అది యూజ్ చేసుకోవచ్చు మేడం. చాలా చాలా మంచి ప్రోడక్ట్ గురించి మీరు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సుస్మిత మేడం మైక్ అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. శిరీష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సెషన్ అయితే చాలా సూపర్ గా ఉంది మేడం. చాలా బాగా చెప్పారు. డయాబెటీస్ లో 2 టైప్స్ ఉంటాయని అసలు తెలియదు. మీరు చెప్పిన తర్వాతే తెలిసింది. కొత్త పాయింట్లు అలాంటివి చెప్పారు మేడం. తెలియనివి కూడా తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్, గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్ చేసినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ సార్. అందరూ ఓట్స్ ఏం పడ్డాయి అంటే చాలా బాగా హోస్టింగ్ చేశారని. సో మీరు ఏం థ్యాంక్ యూ సార్. చేస్తారంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకొక 6 days కూడా మీరే హోస్టింగ్ చేయాలా. ఓకే సార్, ఓకేనా? తప్పకుండా. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అయితే సార్. శిరీష మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్. ఫస్ట్ నేను పిపిటి చూసినప్పుడు మెస్మరైజ్ అయిపోయాను. సో ఒక టైంలో అనుకునేవాడిని, సో మన టీంలో కూడా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ని క్రియేట్ చేయడానికి కొంతమంది లీడర్స్ ఉంటే బాగుండు అని. సో ఈరోజు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది మేడం. ఎందుకంటే జూమ్ ద్వారానే ఈరోజు మీరు నాలెడ్జ్ తీసుకొని, ఆ జూమ్ ద్వారానే ఈ యొక్క సిస్టమ్ని అర్థం చేసుకొని ఇంత చాలా అతి తక్కువ టైంలో, సో లాస్ట్ మంత్ చాలా అద్భుతంగా బిజినెస్ ఇచ్చారు, చాలా బాగా. సో అలాగే మీలో ఉన్న స్కిల్స్, టాలెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. నిజంగా చెప్తున్నా మేడం, ఆ పీపీటీ చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. తులసి మేడంతో ఒకటే చెప్పాను, సో చాలా బాగుంది మేడం, చాలా బాగా చేశారని. సో మీకు ఆ టాలెంట్ ఉంది. ఈరోజు ఏదైతే డయాబెటీస్ గురించి చెప్పారో సుస్మిత మేడం అన్నట్టు, వాస్తవంగా డయాబెటీస్ 2 టైప్స్ ఉంటుందని కూడా నిజంగా నేను ఇప్పుడే తెలుస్తుంది. అంటే నేను ఇప్పుడే విన్నాను వార్డ్ అనేది, అదొకటి. సో ఏదైతే మీరు ప్రతిదీ కూడా, ఇప్పుడు మనకు గ్లూకో హెల్త్ ఉంది, గ్లూకో హెల్త్ లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ చూపించారో, సో నాకు కొంచెమే తెలుసు, అంటే కొన్నే తెలుసు. బట్ ఇంకొక టూ టైప్స్
సో అది తిప్పతీగ ఇది అన్నారు చూసారా, సో అది ఒకటి అట్లాగా. సో సార్ కొన్ని బేసిక్ గా అంటే నేను ఎక్కువ బిజినెస్ ప్లాన్ అండ్ అగ్రికల్చర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే. సో ఈ రోజు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా స్మూత్ గా చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క షుగర్ ప్రాబ్లం కి ఏమి వాడాలి, ఎలా వాడాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, బయట ఈ రోజు ఉన్న దానికి దీనికి ఏంటి వ్యత్యాసం ఏంటి, ఆ అలా చెప్పారు. చాలా అమేజింగ్ మేడం, ఎక్సలెంట్ ప్రజెంటేషన్, సూపర్ ఉంది. అయితే ఈ రోజు జూమ్ లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్ తీసుకున్నారు అనుకుంటున్నా. మీరు ఇలాగే మంచి మంచి సెక్షన్లు చేస్తూ అందరినీ అవేర్నెస్ చేస్తూ మీరు కూడా మనకి నెక్స్ట్ మంత్ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ గ్రూపుల్లో కూడా వచ్చింది, విజయవాడ అవార్డ్ ఫంక్షన్ ఉంది. సో అవార్డ్ ఫంక్షన్ కి ఒక మంచి లెవెల్లో అంటే మంచి పిన్ లెవెల్ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం మేడం, లీడర్స్, సో మళ్ళీ జ్యోతి మేడం మాట్లాడారు ఒక పాయింట్, అదే నోని గురించి పిప్పొన్న నిప్పున్న వాళ్ళకి మన నోని క్యాప్సూల్స్ అంటే అది ఇవ్వడం వల్ల ప్రాబ్లం తగ్గిందని. సో అది కూడా నేను ఈరోజు కొత్తగా విన్నాను. అంటే మన వెస్టీలో ఉన్న ప్రోడక్ట్ ఏ విధంగా అయినా పనిచేస్తుంది అని చెప్పడానికి కొన్ని కొన్ని మేము ఎగ్జాంపుల్స్ విన్నాం. ఇప్పుడు మన ఏమంటారు హెయిర్ ఆయిల్ ఉంది కదా, హెయిర్ ఆయిల్లో అగ్రికల్చర్లో ఉన్న అగ్రి 82 కూడా ఒక డ్రాప్ వేసుకొని వాడితే అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. చాలా మంది అంటే అదేంటి అగ్రి 82 అగ్రికల్చర్ ప్రొడక్ట్ కదా అంటారు. సో దాంట్లో స్పెడ్డర్ వెటర్ ఏదైతే ఉంటుందో ఆ గుణాలు ఉంటాయి. అది ఏమవుతుందంటే కుదుళ్ళలోకి బాగా ఇది అవ్వడం వల్ల ఆ ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా గ్రోతింగ్ ఉన్నా కూడా వస్తుందని చెప్పి నేను విన్నాను. ఆల్రెడీ రిజల్ట్స్ కూడా కొన్ని చూసాం. సో అట్లా ఈరోజు ఇంకొక పాయింట్ నా నోని గురించి పిప్పొని నొప్పి వస్తే దానికి కొంచెం అలా ఆ క్యాప్సుల్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ప్రాబ్లం తగ్గిందని చూడండి. జూమ్లో ఉండటం వల్ల ఈరోజు మేడం ఇచ్చిన సెక్షన్ ఏదైతే ఉందో దాని మీద నాలెడ్జ్, అలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మన లీడర్స్ కొన్ని కొన్ని తెలుసుకున్న వాటిని షేర్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎవరైతే న్యూ మెంబర్స్ వచ్చి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్లో ఉన్న ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, బిజినెస్ ప్లాన్లో ఇన్కమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా ఈ యొక్క జూమ్ సెక్షన్ ద్వారా అందరికి అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో అందరికీ ఈరోజు మంచి సెక్షన్ అందింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఓవర్ తులసి మేడం. సునీత మేడం మాట్లాడండి. సార్ ఓవర్ టు గోపిరాజ్ సార్. చెప్పండి మేడం. సార్ అదే కాకుండా ఫ్యాక్స్ ఆయిల్ కూడా మనకి ఎక్కడైనా పెయిన్స్ కానీ ఒక దెబ్బ తగిలి కింద పడితే బ్లడ్ కొంచెం గడ్డగట్టడం కానీ అలాంటి ప్లేస్ లో ఫ్యాక్స్ ఆయిల్ క్యాప్సుల్ కి చిన్న హోల్ పెట్టి కొంచెం రాసినా కానీ దాని వల్ల కూడా కొంచెం ఇప్పుడే రిజల్ట్ కొద్దిగా నేనైతే చూసాను సార్. మా బాబుకి వాటర్ క్యాన్ పడి ఏళ్ళు నలిగిపోతే యూజ్ చేశాను సార్. దానికి కొంచెం కొంచెంగా ఇప్పుడే రిజల్ట్ వస్తుంది సార్. చక్కగా బాగా అదంతా బ్లడ్ అనేది నల్లగా ఉండేది కరిగిపోయినట్లు అలా వచ్చేస్తుంది సార్. సూపర్ మేడం, సూపర్. అందుకే మేడం జూమ్ లోకి రావాలి అందరూ. సో ఎక్కువ మందిని తీసుకురండి, ఇలాంటి నాలెడ్జ్ అందరికి వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను ఒక ఫోటో షేర్ చేస్తాను. ఒక 5 minutes మనం మాట్లాడదాం. 1 minute. మేడం స్క్రీన్ షేర్ అయిందా? అవుతుంది సార్. ఎస్. లీడర్స్ చూడండి, మీకు డిస్ప్లే మీద ఏం కనిపిస్తుంది? సో మైక్ ఆన్ చేసుకుని మాట్లాడాలి అందరూ.
అవార్డుల ఫంక్షన్ సార్ విజయవాడ. ప్రెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ ఎస్ సార్. ఎస్ విజయవాడలో మనకి నెక్స్ట్ ఆగస్ట్ మంత్ 24th ఆగస్ట్ 24th విజయవాడలో వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది కంకిపాడు దగ్గర అయానా హోటల్ కన్వెన్షన్ సెంటర్లో. సో అక్కడ అమేజింగ్ ఉంటుంది అవార్డ్ ఫంక్షన్ అనేది. ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 7,000 మెంబర్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఏపీ మొత్తం కూడా ఆ రోజు సక్సెస్ పీపుల్స్ ని మనం అందరం చూడొచ్చు. సో నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అవ్వాలని మనం చాలా మందికి చెప్తుంటాం. మీటింగ్స్ అంటే ఏంటని చెప్తాం, సిఎన్టీ అంటే ఏం చెప్తాం, బూట్ క్యాంప్ చెప్తాం. ఇట్లా ఒక్కొక్క మీటింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో నేను దయచేసి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే విఏఎఫ్ ఏదైతే వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుందో ఆగస్ట్ 24th కల్లా మీరు ఏ లెవెల్లో ఉన్నారో అసలు ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నారో ఆ లెవెల్స్ ని ఇంకొక లెవెల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months ఉన్నట్టే మనకి 23rd వరకు మన ఫోకస్ ఎలా ఉండాలంటే మన యొక్క లెవెల్స్ మీద ఉండాలి. మన యొక్క లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్లో ఉన్న వ్యక్తి సిల్వర్కి ప్రయత్నం చేయండి, సిల్వర్లో ఉన్నటువంటి వ్యక్తి గోల్డ్కి ప్రయత్నం చేయండి, అట్లా స్టార్కి ప్రయత్నం చేయండి. లేకపోతే 8%లో ఉన్న వ్యక్తి బ్రాంజ్ అవ్వేదానికి అవకాశం ఉంది. లేదు ఈ మంత్లో 5%లో జాయిన్ అయిన వ్యక్తి కూడా 23rd ఎండింగ్ కల్లా బ్రాంజ్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2 months మన దగ్గర టైం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అవార్డ్ ఫంక్షన్లో ఆశ్చర్యపోతారు అందరూ. సో మరి ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారో నాకు అయితే ఐడియా లేదు. సో బట్ అవార్డ్ ఫంక్షన్లో 5,000 to 7,000 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ ఈరోజు ఏపీలో 10 lakhs పైబడి తీసుకునే పర్సన్స్ ఆ రోజు స్టేజ్ మీద చూస్తారు. సో అండ్ 5 lakhs 2 lakhs ఇట్లా ఆల్మోస్ట్ సక్సెస్ పీపుల్స్ నాకు చూసే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక పండగ వాతావరణంలా ఉంటుంది అవార్డ్ ఫంక్షన్. ఒక మన ఇంట్లో మన సొంతగా మన బంధువుల ఇంట్లో ఎలా అయితే ఒక పెళ్లి ఫంక్షన్ ఎలా అయితే జరుగుతుందో అంతకు మించి అద్భుతంగా జరిగిద్ది ఆ యొక్క అవార్డ్ ఫంక్షన్. ఫ్రీ, రూపాయి కూడా మనకేమీ కాస్ట్ అయితే ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అవార్డ్ ఫంక్షన్ కల్లా నేను ఒక మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి, మంచి లెవెల్కి వెళ్ళాలన్న ఒక ఆలోచనతో మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అప్పటి వరకు ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న డౌట్స్ ఉన్నా, చిన్న ఏమంటారంటే కన్ఫ్యూజన్ ఉన్నా, ఇంకా నమ్మకం రాకుండా ఉన్న వెస్టీజ్ మీద మీరు నేను చెప్పినట్టు ఒక 2 months మనస్ఫూర్తిగా పనిచేయండి. ఒక లెవెల్ని అచీవ్ చేయండి. లెవెల్ని అచీవ్ చేసిన వాళ్ళనే కాదు, సో ప్రతి ఒక్క వ్యక్తి అక్కడికి అటెండ్ అయిన తర్వాత అసలు వెస్టీజ్ అంటే ఏంటనేది అక్కడ అందరికీ అర్థమైపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్కి మనస్ఫూర్తిగా మీరు ఎంటైర్ టీంతో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయండి ఈ రోజు నుంచి. సో చేయడం వల్ల అక్కడికి ఎంత మందిని తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్కరికి వెస్టీజ్ యొక్క పవర్ అర్థమవుతుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు మేడం సునీత మేడం, ఓవర్ టు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయం చెప్పారు. ఇక్కడ ఎంతమంది అయితే జూమ్ లో ఉన్నారో అంతా కూడా ఇలాంటి అవార్డ్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. సూపర్ మేడం, సూపర్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే. తులసి మేడంకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఓకే ఓకే తులసి మేడం. థ్యాంక్ యూ సునీత మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీత మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి సార్. మాకు వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ గురించి మేము మా లెవెల్స్ నుంచి అచీవ్ చేసుకోవాలి అనే దానికోసం మీరు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సెషన్ ఇచ్చినటువంటి శిరీష మేడం కూడా మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో జూమ్లో ఇప్పటి వరకు 17 మంది ఉన్నామండి. సో స్టార్టింగ్లో జాయిన్ అయ్యాం, 20+ ఉన్నారు. సో ఏం లేదు, నిదానంగా మనం ఈ కౌంట్ అనేది పెంచుకోవాలి. లాస్ట్ వరకు కూడా ఉంచేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే లాస్ట్ వరకు వింటామో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ ఫీడ్బ్యాక్స్లో కూడా నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరం కూడా ఇంకా రేపు మళ్ళీ సెషన్తో మళ్ళీ కలుద్దాము. సో ఈలోపు ఏంటంటే మీరు మీ కింద ఉన్న 6 వ్యక్తులు జూమ్కి వస్తున్నారా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలా రాకపోతే కనుక కంపల్సరీ మీ ప్రయత్నం ఆపొద్దు. మీరు మీ 6 వచ్చేందుకే మీరు ప్రయత్నం చేయండి. ఈ 6 members ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి నాలెడ్జ్ అందిద్దో అప్పుడు సక్సెస్ అనేది మనకి వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు అదే ప్రయత్నం చేస్తారని అనుకుంటాను. రేపు మళ్ళీ 8 o'clockకి మళ్ళీ మంచి సెషన్తో కలుద్దాం. ప్రతి ఒక్కరు సిఎన్సి మీద ఫోకస్ చేయండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. తులసి మేడం, ఎస్ మేడం చెప్పండి. మేడం ఒక్కసారి మా అబ్బాయి మీకు గుడ్ మార్నింగ్ చెప్తాడంట మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నీ పేరేంటి? భువనేశ్వర్ రెడ్డి. ఓకే భువనేశ్వర్ రెడ్డి, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. జ్యోతి మేడం. మేడం ఓకే మేడం. ఓకే ఓకే జూమ్ లీడర్స్ ఆల్ ప్రతిరోజు ఆఫ్ ఓకే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మా అబ్బాయికి రోజు నేను మాట్లాడతాను మేడంతో, గోప్రసాద్ సార్తో అని రోజు నాతో గోల చేస్తాడు మేడం. అందుకని ఉదయం సార్తో మాట్లాడించాను, ఇప్పుడు తులసి మేడంతో నేను మాట్లాడతాను, ఒక్కసారి మమ్మీ ప్లీజ్ అని అడుగుతున్నాడు మేడం. అందుకని ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే అందరూ యాక్టివ్గా ఉండాలి మన టీంలో. ఇప్పటి వరకు ఉన్న 16 మందికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మళ్ళీ మన 6గురితో మనం రేపు కలుద్దాము. సో దానికోసం ప్రయత్నం చేద్దాము. సో ఆల్ ద బెస్ట్ ఆల్ లీడర్స్. ప్రతి ఒక్కరు సిఎన్సి గ్రోత్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే మేడం.